ఇస్తారట, 500 రూపాయలు ఇస్తారట అన్నా. నేను ఇయ్యలేనన్నా. నా పార్టీ టికెట్ ఇచ్చిందన్నా. నా పార్టీ గొప్ప పార్టీ అన్న. ఈ వేదిక ముందున్నటువంటి నాయకత్వం అంతా గొప్ప నాయకత్వం అన్న. ఏ రోజు కూడా తీన్మార్ మల్లన్న ఏ నాయకుని కోసం ఒక్క అనా పైసా తీసుకొని ప్రచారం చేయలేదన్నా. ఇవాళ మీరందరూ ఒక్కసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇవాళ నన్ను అవమానిస్తారు, నా కుటుంబాన్ని అవమానిస్తారు. నేను చేసేటువంటి పని అన్నా 2.5 లక్షల రూపాయల జీతం వదిలిపెట్టి 10,000 రూపాయలు కూడా రానటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రజల కోసం కొట్లాడినా. నేను తెలుసా అన్న, నా బిడ్డ పరిస్థితి తెలుసా అన్న? ప్రతిరోజు ఇంటికి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేయకపోతే నా బిడ్డ బతకదన్నా. ఆ పరిస్థితిలో ఉంది. ఆ బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దు అనుకుంటున్నా. ఇవాళ అన్యాయంగా తీన్మార్ మల్లన్న పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఏం చేసినా ఒక మాట చెప్తా ఉన్నా, నా అమ్మ నాయన సాక్షిగా నేను తప్పు చేయలేదన్నా. నేను తప్పు చేయను కూడా.